అక్షర యోధుడు ఈనాడు ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు మరణించడం పత్రికా రంగానికి తీరని లోటని జర్నలిస్టు జేఏసీ కన్వీనర్ నూకల దేవేందర్ అన్నారు. రామోజీరావు హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన నేపథ్యంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పలువురు జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పత్రికా రంగంలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. రామోజీ మృతికి సంతాపంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ వీర్కువార్ వెంకటేష్, జర్నలిస్టులు కందుల మహేందర్, మేడిపట్ల సురేష్, సారంగపాణి నరేష్, గంటా వినోద్, అల్కే అశోక్, రవీందర్ బేగ్, సంద సురేష్, మొయిజ్ రాజేష్, అభిలాష్, గోపి, వినోద్, నీలేష్, నర్సింగ్, డి దీపక్, అజయ్, శ్రీకాంత్, కిరణ్, అస్మత్ అలీ, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు మేడిపట్ల సురేష్ మాట్లాడుతూ పత్రికా రంగంలో విలువలు క్రమశిక్షణకు మారుపేరుగా రామోజీరావు నిలిచారని కొనియాడారు. ఎల్లప్పుడూ సమాజ హితం కోసమే పరితపించారు గాని ఆయన గుర్తు చేశారు. అనేక మంది జర్నలిస్టులను తయారు చేసి సమాజానికి అందించిన ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటని తెలిపారు. అనేక ఏళ్లుగా పత్రికా రంగానికి విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో మంది జర్నలిస్టులను తయారు చేసి సమాజ ఉద్ధరణ కోసం పాటుపడిన శ్రీ రామోజీరావు గారు ఈరోజు మన నుండి ఈరోజు పరమాత్మ పొందించడం పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన చేసిన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పత్రికా రంగానికి చేసిన కృషి అమోఘం, చాలా అసలు వెలకట్టలేనిది. ఆయన ఇచ్చిన తరబీదు వల్ల ఈరోజు వందలాది మంది జర్నలిస్టులు తయారై సమాజంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్నారు. అనేక మంది ఈ పత్రికా రంగానికి సమాజహితం కోసం పాటుపడుతున్నారు. అలా ఈ జర్నలిజానికి కూడా విలువలు క్రమశిక్షణ అనేది నేర్పిన వ్యక్తి. చివరి వరకు ఒకే సిద్ధాంతంతో కొన్ని క్రమశిక్షణ విలువలతో పత్రికను నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు దూరం కావడం చాలా బాధాకర విషయం. ఇందుకు ఆయన మృతికి నివాళిగా జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేయడం జరిగింది.